హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రుచి ఫ్లేవర్ హెవెన్. ఈరోజు మనం సేమియా సాబుదానా పాయసం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు 1 కప్ సాబుదానా, 1 కప్ సేమియా, 1 కప్ బెల్లం, 3 కప్ మిల్క్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ దీనికోసం 1 అవర్ ముందు నానబెట్టుకున్న సాబుదానా. ఇలా ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదే ప్యాన్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్ సేమియా ఇందులో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 2.5 కప్ వాటర్ పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. మరిగిన వాటర్లో మనం నానబెట్టుకున్న సాబుదాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత వేగించుకున్న సేమియాలని ఇందులో వేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 1 కప్ బెల్లం వేసుకొని 2-3 మినిట్స్ దాకా కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగేంత వరకు. కరిగిన తర్వాత చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా 2-3 మినిట్స్ దాకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మరి వేడిగా మరి చల్లగా కాకుండా గోరువెచ్చగా పాలని పోసుకోవాలి. 3 కప్. చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫైనల్లీ సేమియా సాబుదానా పాయసం రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్లో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.